ఏంది వరలక్ష్మి, ఇంత డెకరేషన్ చేసినావు? అగరబత్తులు పెట్టద్దా పక్కకి? పూజ అంటే ఇక్కడ బాగా అయింది, నాకు మనస్ఫూర్తిగా అయింది. ఇక్కడ 5:30కి అట్లా చేసినాం. ఎంత టైం అవుతుంది మమ్మీ? 9 అవుతుంది. అంటే దేవుడు కరుణిస్తాడు అని. మంచిగా వెలుగుతున్నాయి అద్భుతంగా. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వరలక్ష్మి మురుమురాలు చేస్తుంది. సో మురుమురాలు ఎందుకు చేస్తున్నావు మమ్మీ? పొద్దుగా లేచి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక మా వరలక్ష్మి అయితే గిట్లా మురుమురాలు చేస్తుంది. ఒగ్రాని అంటాం మేమైతే, మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఇక పుట్నాలు దంచినావా మమ్మీ? మిక్సీ పట్టి పెట్టినాం. ఎందుకంటే ఈరోజు మా మమ్మీ నేను కలిసి తింటున్నాము. సో ఎందుకంటే ఆడ ఊరికి వెళ్తున్నాము. ఊరికి వెళ్ళే టైంలో కదా, ఇక మధ్యలో బయట ఫుడ్ తినే బదులు ఇది తింటే మంచి హెల్తీ, ఏ తలనొప్పి ఉండదు కదా. సో అట్లా అనుకుంటున్నా. టైం వచ్చి ఇప్పుడు 5:10 అవుతుంది అబ్బా. 5:20 ఏమో. 5 దాంట్లో 10 minutes ఎక్కువ ఉంది. 5:10 వరకు అవుతుంది. గుడిలో అయితే పెళ్ళి ఉంది. సో అది మా డాడీ. హాయ్ డాడీ. హైటెక్ సిటీలో చేస్తావా? హైటెక్ సిటీలో నీ దగ్గరే చేస్తాను నేను, సెక్యూరిటీ గార్డ్. నాది లేదు, నాది ఉంటే ఎప్పుడు వేకెన్సీ పడితే ఎప్పుడు నేను చేస్తా. బ్యాంక్ తయారీ నీకు. ఏ బ్యాంక్ ఏంది ఇప్పుడు? పెయింటింగ్లో ఫీల్డ్ జరా సతాయిస్తుంది. ఇదేదో ఇప్పుడే వేస్తే అయిపోతాయి ఇక. నేను ఆర్ కర్నూలు చౌరస్తా దగ్గరికి అయితే వచ్చినాము. సో అక్కడ కలవకుర్తి రూటు. ఇక్కడ నుంచి అయితే మళ్ళా కొల్లాపూర్ చౌరస్తా అయితే పోవాలి. ఎందుకంటే నేను ఎందుకు వెళ్తున్నానంటే, మా రెడ్డి నేను పొత్తులో ఒకరి దగ్గర నుంచి 30,000 60,000 ఇప్పించిన. అయితే వాడు నన్ను ఫిజర్ చేస్తున్నందుకు వాడు 2 సంవత్సరాలకు 30,000 కట్టిండు. ఇప్పుడు కారణం ఏంది అంటే, నేను ఇప్పుడు కారణం అంటే ఏంటంటే, ఇంకో 30,000 ఎప్పుడు ఇస్తావురా అని అడిగితే, నేను నా దగ్గర వెళ్తలేవు, వెళ్ళినప్పుడు ఇస్తా, లేకపోతే ఏదో చేసుకుంటా, ఏదేదో అంటుండు. ఇక వాళ్ళ అమ్మకి అడిగితే వాళ్ళ అమ్మవి అట్లనే అంటుంది. వాళ్ళ నాయనకు అడిగితే ఫుల్ తాగి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. ఏదో దోస్తాన్లో సూరిటీ పడి ఇచ్చినందుకు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం మేము. కొల్లాపూరు అంటే పెద్ద కొత్తపల్లి దగ్గర అమ్మడిపల్లి. అశోకు ప్లస్ రామరెడ్డి దోస్తులు, కాలేజ్ ఫ్రెండ్స్ అనుకో. అట్లా దోస్తాన్లో నేను హైదరాబాద్ నుంచి పొత్తులో ఉండి పైసలు ఇప్పించినందుకు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు అన్న ఒకవేళ డౌట్ వస్తే, నాకు 2 రోజుల కింద వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే ఊర్లో పొలం అద్దెకరం అమ్మిండ్రా, ఇప్పుడు మీ దగ్గర ఉన్న వేరే వాళ్ళకి ఎవరికైతే ఇచ్చినావో వాళ్ళ దగ్గర ఎకరం భూమి ఉంది కదా, అద్దెకరం పేపర్లు డైరెక్ట్ వాడి ఇంటికి వెళ్ళిపోతే పోస్ట్ ఆఫీస్ నుంచి, అప్పుడు మొత్తానికే అన్యాయం అయిపోతుంది. నువ్వు ఫస్ట్ అయితే ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముందో వాతావరణం, పైసలు అయితే అద్దెకరం అమ్మితే పైసలు వస్తాయి కదా. 2 రోజులు అయిందంట అద్దెకరం అమ్మి. అది బి చెప్పలేడు వాడు. పోతున్నా అని చెప్పిండు కానీ ఇట్లుంది ఇది పరిస్థితి అని ఒక్క మాట చెప్పలేడు. ఇక చూడండి దోస్తాన పరిస్థితి ఎట్లుందో. మళ్ళీ నా పైసలతో ఇప్పుడు హైదరాబాద్ నుంచి కలవకుర్తికి 140 రూపాయలు టికెట్ అయింది. మా అమ్మకైతే ఫ్రీ బస్సు. సో అది ఫ్రెండ్స్, ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. బాయ్. పెద్ద కొత్తపల్లి జాతర నడుస్తుంది అమ్మ, పెద్ద కొత్తపల్లి. బస్సులు లేవంటారు, ఏందో పరిస్థితి మరి. మైసమ్మ టెంపుల్కి వచ్చినాము. ఇంకో విషయం ఏంటంటే, అది అమ్మడిపల్లి వెళ్ళడానికి ఇంకా 4 ఊర్లు దాటాలంట. సరే చూద్దాం. ఈ మైసమ్మ వరకు అయితే చాలా బస్సులు ఉన్నాయి. కొల్లాపూర్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి.
నైనాపల్లి మైసమ్మ అంట, నైనాపల్లి మైసమ్మ. సో మీలో ఎవరు మనకి ఊరు దగ్గర కాబయ్యా, ఊర్లో ఉండే వాళ్ళకి దగ్గర. ఇంకో విషయం ఏంటంటే ఇది మేము ఫస్ట్ టైం రావడం. అది వాడు ఊరికి వెళ్ళే లోపలికి ఎంత టైం పడుతుంది, మంచిగా 12 కావస్తుంది. అయిపోయి అడిగేది చూడు మా అమ్మకి చెట్టు కళ్ళు అంటే చాలా ఇష్టం. అయితే కళ్ళు చూడండి, ఈత కళ్ళ ఇది, అది అదే అంతేనా? తాటికల్లు ఈత కళ్ళు ఉంటుంది కదా. మైసమ్మ తల్లికి ఎంతమంది జనం ఉన్నారు అబ్బా, భక్తులు చాలా మంది ఉన్నారు కదా మమ్మీ, మస్తు మంది ఉన్నారు భక్తులు. బాబా మనం ఫాలకనామ కాళిక మాతకి ఇంత మంచి ప్లేస్ ఉంటే ఎంత బాగుండో. కానీ ఇది ఊరు విలేజ్ ఉండిపోతారు, కానీ అది సిటీ ఫలకనామా కాళిక మాత కొద్దిగానే ఉంది ప్లేస్. ఇంకా మంచిగా రొటేషన్ అయితే బాగుండు. పక్కనంతా రైల్వే డిపార్ట్మెంట్ ఉంది, కానీ ముచ్చట అది. ఇదంటే ఊర్లో నడుస్తుంది కామా, సిటీలో కష్టం. ఇంత స్థలం ఇయర్ ఇస్తే అమ్మో. అది ఫ్రెండ్స్, ఆటో దొరికింది భయ్యా. దొరకదేమో ఎట్లనో అని అనుకున్నాము, కానీ ఆటో మాత్రం టైంకి దొరికింది. కొంతమంది ఇప్పుడు మైసమ్మ టెంపుల్కి నడుచుకుంటూ వస్తారు. అమ్మ తల్లి దయ అంత. అమ్మడిపల్లికి వచ్చేసినాము. ఇక మా రెడ్డి షాప్ దగ్గరికి వెళ్ళేది ఉంది. నమస్తే రెడ్డి షాప్, ఎట్లున్నావు? ఇల్లు లేపారుగా. బాగున్నారా? అరే శివ బాగున్నావారా? వాళ్ళ ఇంటికి వచ్చిన. పొడిపిల్ల, కర్రపిల్ల వచ్చిన. రెడ్డి గారి దగ్గర ఇంటికాడ పంచాయతీ అయింది, రాలేడు. ఓ పొడిపిల్ల ఏం చేస్తున్నావు? మాట్లాడా దోసుకొచ్చి. ఉంటాయావా? 100 ఏళ్ళు దాటి ఉంటాయా? ఎన్ని ఏళ్ళు ఉంటాయి నీ అందాజా? ఇంత మంచిగా స్మార్ట్ ఉన్నావు. అది ఏడింగిరి. ఈయన మా అశోక్ వాళ్ళ బాబాయ్. అదే ఏమంటారమ్మా ఈ పిల్లోని? టిల్లు, డీజే టిల్లు అయ్యా ఆయన పేరు. ఆమె పేరు, నీ పేరేం పేరు? శాస్త్ర కోతి. నీ అమ్మ అంట చూడు, ఎట్లా అంటుందో చూడు పొట్టి పిల్ల. ఏమైంది కోతి, వెనకలు పోయి నిలబడ్డావు? ఎన్నేళ్ళైంది? మీ ఊరు ఎక్కడ? ఇక్కడేనా? ఉల్పర్గా అంటే అదేంది? అచ్చంపేట దగ్గర పుల్జాల? అరే అక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చిర్రా నిన్ని? మనవరాల్ని ఇచ్చిర్రా? మళ్ళీ వెళ్ళిపోతావు ఆడికి? ఏంది ఈమనా? మా వద్దే, అశోక్ వాళ్ళ వద్దే. అట్లా చెప్పు, నేను గుర్తుపడతా. మేము పెళ్ళికి రాలే, అరుణాన్న పెళ్ళికి, ఎంగేజ్మెంట్కి బండి వేసుకొని. ఎట్లుండు మీ కొడుకు? ఎట్లుండు? మంచిగా ఉన్నామా? అడిగినా అని చెప్పు. నీ కర్రెపిల్ల, ఇక మా కర్రెపిల్ల చూడు ఎట్లా చేస్తుందో. నువ్వు కర్రెపిల్లవా తెల్లపిల్లవా? అయ్యో చిలక, చిలక, ఓ చిలక. ఎవరికి? ఇంకేం మంచిదే కదా. ఆ సూది నోట్లో పెట్టుకుంటావు నీ తిక్క. అది మేకలకి కుక్కలకి పొడిచే సూది, నోట్లో పెట్టుకో. ఇంకా చి పాడే అది. మొత్తానికి అశోక్ వాళ్ళ ఇంట్లో వచ్చి అశోక్ వాళ్ళ ఇంట్లో అన్నం తింటున్నా. చాలు ఈ కొంతకి గరం గరంలో మంచిగా ఉంటుంది. మా మమ్మీ వచ్చింది.
వేడివేడిగా అన్నం తిన్నాం. అన్నం తిని ఇదేమో పావురమా ఏంది ఇది, ఇదేందో తెలీదు. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. నెమలి కాదు అది, అది నెమలిలా ఉంటుంది. నెమలి కాదు, అడవి కోడియా విదేశీ కోడి ఏమో ఉంటుంది. ఇంకో కొద్దిగా స్ప్రైట్ తెచ్చుకొని స్ప్రైట్ తాగినాం. ఇక ఈ కొద్దిగా స్ప్రైట్ ఉంది, ఆ స్ప్రైట్ ఇక్కడ పొట్టి పిల్లకి ఇద్దామని వస్తున్నాం. అదే ఈ స్ప్రైట్ అంటే చాలా ఇష్టం మా పొట్టి. మా అమ్మ చూడు ఫోటో తీస్తుంది ఆ పావురాలకి. ఇంకా అశోక్ వాళ్ళ కొత్త ఇంటికి వచ్చినాం. ఇది అశోక్ వాళ్ళ ఇల్లు. మేకకి మేతేనికి పోతున్నా, ఎందుకంటే ఆ మేకకి కొద్దిగా కాలుకి దెబ్బ తాకింది. ఏంది ఇదే కదా మా కర్రెపిల్ల చూడు, ఆడ మస్తు చేస్తుంది, అవా చేస్తుంది కర్రెపిల్ల. ఇక అశోక్ వాళ్ళ మమ్మీ ఇక కాలుకు దెబ్బ తాకింది అటు సైడు. చూస్తుర్రా కవర్ కట్టింది. తిను బెట. చెప్పమ్మా. నేను పొట్టి పిల్లకైతే గాజులు ఇప్పించిన. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. మళ్ళీ హైదరాబాద్ నుంచి వస్తే ఈసారి ఇంకా అశోక్ వాళ్ళ పెళ్ళికి రావచ్చు. ఇంకో విషయం ఏంటంటే మా రెడ్డి అయితే పైసలు ఇచ్చేసిండు. ఇంకా అక్క వదినేకైతే గాజులు కొన్నా, 2 డజన్లు కొన్నా, ఒక టిక్లీ కొన్నా మా పొట్టి పిల్లకి. ఏడనో చూడు ఎట్లా వస్తుందో, కిచ్చుకిచ్చుకిచ్చు అని వస్తుంది. ఇక ఇప్పుడు నైటు బస్సులు ఉండవు ఈ అంబడిపల్లి నుంచి. రేపు పొద్దుగాల రావాలి. వరలక్ష్మి ఎట్లుంటుందో, ఎట్లా స్టే చేస్తుందో తెలియదు. సో అది ఫ్రెండ్స్, ఏమనుకోకండి ఈరోజు వీడియో బోర్ కొట్టచ్చు అనుకున్నాం. చాలా వరకు మ్యాక్సిమం గొడవ అవుతుందేమో అనుకున్నాము. కానీ వాళ్ళు ఇన్ని రోజులకి వాళ్ళు రియలైజ్ అయ్యారు, అంటే అర్థం చేసుకొని ఇచ్చిర్రు అనుకోవాలా, ఇంకేమనుకోవాలా తెలీదు. మొత్తానికైతే డబ్బులు అయితే చేరినాయి మన దగ్గరికి. మనం ఎవరికైతే ఇచ్చేది ఉందో వాళ్ళకి మనం క్లియర్ చేసేసినాం ఫోన్ చేసి. సో చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అంతా అమ్మదయ్య అనుకుంటున్నా, ఎందుకంటే పొద్దుగాల వచ్చేటప్పుడు మైసమ్మ గుడి దగ్గర దిగి ఆమెను మొక్కేసి వచ్చినాము. సో ఈ విధంగా అయితే ఈరోజు ఇలా జరిగింది. ఇక నా జీవితంలో ఇంకెవ్వరికి సూరిటీ పడను అని అనుకుంటున్నాను. ఈ పొట్టిపిల్ల ఇప్పుడు ఉరికెత్తుకుంటా పోతూనే ఉంది. అది ఫ్రెండ్స్, వీడియో ఈరోజు జల్దీ అప్లోడ్ చేయొచ్చు. కొద్దిగా సేపు వాళ్ళ అశోక్ వాళ్ళ డాడీ మమ్మీ వదిన అందరితో మాట్లాడి వీడియో అనేది కొద్దిగా అప్లోడ్ చేస్తాను. వరలక్ష్మి ఏమనుకుండొచ్చు, ఈరోజు వస్తా అని అన్నాను, కానీ వీళ్ళు డబ్బులు ఇచ్చే లోపలికి 5 అయింది, 5:30 అయింది. యాక్చువల్లీ అమ్మడిపల్లి నుంచి హైదరాబాద్కి ఎంత 4:30 వరకు ఉంటాయి బస్సులు, ఆ తర్వాత ఉండవు. సో అది ఫ్రెండ్స్, బాయ్.